మరి ఇప్పుడు ఏం చేద్దాం వదినా? మీ అన్నయ్య ఈ పెళ్లి చేసుకుంటాడా, నన్నే కావాలనుకుంటాడా అనేది నా సమస్య బాబీ. కానీ వాళ్ళు అత్తయ్య గారిని మోసం చేస్తున్నారు. స్నేహం అనే ముసుగులో ఆవిడ్ని ఏ మార్చాలని చూస్తున్నారు. నన్ను మోసం చేసినా నేను ఊరుకుంటాను, కానీ నా వాళ్ళని మోసం చేస్తే నేను ఊరుకుంటానా? నా భర్తని అత్తయ్యని చీట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? నువ్వు ఇదే యాంగిల్లో ప్రొసీడ్ అయిపోమ్మా. అవునమ్మా, నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మేము ముగ్గురు నీకు సపోర్ట్గా ఉంటామమ్మా. కొంచెమైనా బుద్ధుందా మీకు? నన్ను కాదు, మా డాడీని వేయండి ఆ క్వశ్చన్. అవును, ఆయన బయట పడబట్టే గుండమ్మ ఇంతవరకు వచ్చింది. అంటే ఫైనల్గా దోషిని నేనేనా? కాదు, మీలాంటోళ్ళని నమ్మి ఏదేదో చేద్దాం అనుకుంది కదా, ఇది అసలైన ఫూలు. చూడండి, గుండమ్మ గురించి మీకు తెలీదు. దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పెళ్ళయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పిందే 10 సార్లు చెప్పాను. సమయానికి నేను తెలివిగా ప్లాన్ చేశాను కాబట్టి సరిపోయింది. అత్తయ్య గారు నమ్మారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమై ఉండేది? పెళ్లి పెట్టాకలయ్యేది. వీళ్ళని చీ అనేవాళ్ళు, నిన్ను తూ అనేవాళ్ళు. నీదే దరిద్రమైన జాతకం అనుకుంటే వీళ్ళది నీకన్నా దరిద్రమైన జాతకంలా ఉంది. నానమ్మా, నా మీద అరవటం కాదే, వీళ్ళది దివాలా బ్యాచ్ అని ఆ గుండమ్మకు తెలిసిపోయింది. నువ్వు ఇవాళ్ళంటే మేనేజ్ చేసి బయటపడొచ్చు. ఇక మీదట ఆ గుండమ్మ ఫోకస్ వీళ్ళ మీదే ఉంటుంది. ఎలాగైనా వీళ్ళ బండారం బయట పెట్టేసి ఈ పెళ్ళాపడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది. నువ్వే ఆలోచించు. దాని సంగతి నేను చూసుకుంటాను. ఈ పెళ్ళాపడానికి గుండమ్మ చేసే ప్రతి ప్లాన్ని నేను తిప్పికొడతా. ఈ లోపు నువ్వు చేయాల్సింది అవకాశం దొరికినప్పుడల్లా ఆదితో క్లోజ్గా ఉండడానికి ట్రై చెయ్యి. అతన్ని నీ మాటలతో నీ మనసు గెలుచుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడక్కర్లేదమ్మా. మా బేబీకి దువ్వటం వెన్నతో పెట్టిన విద్య. అవును, ఎవర్ని ఎలా దువ్వాలి, ఎవర్ని ఎక్కడ నొక్కాలి అన్నీ చెప్పి మరీ పెంచామమ్మా. దువ్వటం తెలుసు కదా అని ఆది దగ్గరికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయటం ఆ గుండమ్మ కంట్లో కనుక పడిందే అనుకో, నెత్తి మీద ఒక్కడ కొడితే భూమిలో కూరుకుపోతావు. జాగ్రత్త. హలో, చెప్పండి. ఆ ఫైల్ ఇప్పుడే పంపిస్తాను. షూర్ షూర్.
ఇదేంటి ఇలా వెళ్తుంది? హాయ్, హలో. మీరు చాలా మ్యాన్లీగా ఉంటారండి. థ్యాంక్ యూ. మీరు డైలీ జిమ్ చేస్తారా? యా. అందుకేనా బాడీ ఫిట్ గా ఉంది. దీన్ని ఒగిలిపోతుంది. నేనంటే ఆడపిల్లని కాబట్టి సిగ్గుపడుతున్నాను. మీరెందుకు సిగ్గుపడుతున్నారు? సిగ్గు కాదు, ఇబ్బంది పడుతున్నాను. ఏ, నేను నచ్చలేదా? ఇంత క్లోజ్గా ఉండడం నాకు నచ్చడం లేదు. మీరు మరీ అండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ లుక్ లోనే నేను మీకు పడిపోయాను తెలుసా? నాకు మీరు హస్బెండ్ అవుతుండడం నిజంగా నా అదృష్టం. మన పెళ్ళైన తర్వాత నన్ను చేసుకోవడం మీ లక్ అని మీరే చెప్తారు తెలుసా? పెళ్ళైతే కదే ఒప్పుకోవడానికి సిగ్గు లేకుండా పరాయి మగడి దగ్గర కూర్చొని ఎలా మాట్లాడుతుందో. ఏంటండి, నేను ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ల్యాప్టాప్ చూస్తున్నారు? అది అది ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. హలో 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 హలో, చెప్తా దీని సంగతి. ఏంటి, ఫోన్ రింగ్ అవ్వకుండానే ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారు? పాపం సిగ్గుపడుతున్నట్టున్నారు. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్ సమయానికి పట్టుకున్నావు. లేదంటే తలకాయ కొబ్బరి చిప్ప పగిలినట్టు పగిలిపోయేది. ఏంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలేంటి? కాబోయే భార్యను కాబట్టి ఆయనతో కొంచెం క్లోజ్ గా ఉంటున్నాను. నీ బాగోతని తెలిసి కూడా ఆయనకి నిన్ను భార్యని ఎలా అవ్వనిస్తానే? ఏయ్, నాకు కామాక్షి ఆంటీ సపోర్ట్ ఉంది. ఆవిడుండగా నువ్వు నన్నేమీ చేయలేవు. మా విషయంలో జోక్యం చేసుకున్నావు అంటే ఏంటి 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 వేలు చూపించి మాట్లాడుతున్నావు? వేలు చూపిస్తావా? వేలు చూపిస్తావా? మా అత్తయ్య సపోర్ట్ ఉంటే అయిపోద్ది అనుకున్నావా? నీకు మా ఆయన తప్ప ఇంకెవరు దొరకలేదే. నీలాంటి శూర్పణఖలు ఎంతమంది వచ్చినా ఆయన నీడను కూడా టచ్ చేయలేరు. పెళ్లి కావాలి నీకు? పెళ్లి పెళ్లి కావాలి నీకు? పెళ్లి కావాలా? ఏంటి ఆయన మ్యాడ్గా ఉన్నాడా? బాడీ ఫిట్ గా ఉందా? నువ్వు మాట్లాడుతున్నా ఆయన ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? ఆయన మనసులో నేనున్నాను కాబట్టి. నాకు తప్ప ఆయన మనసులో ఇంకో ఆడదానికి చోటు లేదు. దగ్గరికి కూడా తీసుకోరా ఆయన. అందుకే వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఇంకొకసారి ఆయన దగ్గరికి వెళ్ళడం చూశాను అనుకో, వదులు.
మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ చేసావనుకో చేతులు మెలిపెట్టడం కాదు, కాళ్ళు చేతులు విరక్కొట్టి వీల్ చైర్లో కూర్చోబెడతాను. పో. మమ్మీ అత్తయ్య గారితో చెప్పి వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించేస్తాను. మీరు మాత్రం పెళ్లి జరిగేంత వరకు అన్ని విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆ విషయంలో నువ్వు వర్రీ అవ్వక్కర్లేదమ్మా, కేర్ఫుల్గానే. హ్మ్. ఈ ఎక్స్ట్రాలే వద్దు అంటున్నా. మమ్మీ బేబీ ఏమైందమ్మా చేతికి? ఎక్కడైనా పడ్డావా? పడితే చేతులు విరుగుతాయి కానీ మెలి తిరుగుతాయా? ఏమైంది? గుండమ్మ చేతులు ఎలా మెలి తిప్పింది. గుండమ్మ మెలితిప్పిందా? నువ్వేం చేసావే? ఆదిని మంచి చేసుకోమని చెప్పారుగా, మంచి చేసుకొని కొంచెం క్లోజ్ అవుదామని వెళ్ళి దగ్గర కూర్చున్నాను. దువ్వడానికి నువ్వు ట్రై చేస్తుంటే ఆ గుండమ్మ చూసింది, అంతేగా? అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటుంది. తన కాబోయే భర్త కాబట్టి చనువుగా ప్రవర్తించాలని చూసింది. అంత మాత్రాన చేతి వేళ్ళిలా మెలిపెట్టేస్తారా? హ, నీ కూతురు లక్కీ ఫెలో కాబట్టి చేతులు మెలితిప్పి వదిలేసింది. రూల్ ప్రకారం అయితే చేతులు విరిచేయాలి. మా డాటర్ మీద చెయ్యి వేయడానికి ఎంత ధైర్యం? తన సంగతేంటో ఇప్పుడే తేల్చేస్తాను. హా, వెళ్ళండి వెళ్ళండి. మీ 2 చేతులు కూడా విరిచి మీ చేతుల్లోనే పెట్టేస్తుంది. అంటే ఆ గుండమ్మ ఏం చేస్తున్నా మేము చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోవాలి. ఇప్పటి వరకు ఈ పెళ్లి కేవలం అత్తయ్య గారి పట్టుదల వల్ల జరుగుతుందని ఆ గుండమ్మ కామ్గా ఉంది. కానీ మీరేంటో, మీ పొజిషన్ ఏంటో ఆ గుండమ్మకి తెలిసిపోయిందిగా. మీరు అత్తయ్య గారిని చీట్ చేస్తున్నారని కూడా అర్థమైపోయింది. ఈ టైంలో మీరు ఆ గుండమ్మ మీదికి యుద్ధానికి పోతే అది ఎలాగైనా మీ బండారాన్ని బయట పెట్టాలని చూస్తుంది. ఆవిడ ఏంటి నువ్వు మాట్లాడుతుంది? అంటే కామాక్షి, నేను వాళ్ళ మెళ్ళేదు విరుస్తానంటున్నావు. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఏం లేదత్తయ్య, మీరు ఈ పెళ్లిని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు కదా. వీళ్ళు గుండమ్మకి భయపడి ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారేమో అని. అలా చేస్తే అత్తయ్య గారు చీట్ చేశారని ఫీల్ అవుతారు, అప్పుడు మీ మెడలు విరిచేస్తారు అని చెప్తున్నా. అవునవును, అంతే అంతే. నిర్మల, ఆ గుండమ్మ జగత్కిలాడి మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని మార్చేస్తుంది, లేదా చేతలతో మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని తన దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. కానీ మీకు నా సపోర్ట్ ఉండగా
మీరు దానికి భయపడాల్సినంత అవసరం లేదు. సరే ఆంటీ. అవునవును. ఒకవేళ ఆ గుండమ్మ మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే ఏ విషయం అయినా సరే వెంటనే వచ్చి కామాక్షికి చెప్పండి. దాని సంగతి కామాక్షి చూసుకుంటది. అలాగే కామాక్షి. సరే ఆంటీ. అవును, నీ వేలేంటి అలా మెలితిరిగిపోయి ఉంది? ఇందాక అలా స్లిప్ అయి పడిపోయింది అత్తయ్య. వెళ్ళిలా మెల్లి తిరిగిపోయాయి. అవునా? అలా వదిలేస్తే ఎలా? హాస్పిటల్కి తీసుకెళ్ళు. అవసరం లేదు అత్తయ్య. దానికి మందు నానమ్మకి తెలుసంట. ఆయిల్ మర్దన చేసి నేను సెట్ చేస్తానని చెప్పింది. సరే, జాగ్రత్త. సరే ఆంటీ. ఏంటి లోకేశ్వరి, ఆ గుండమ్మ చేతులు మెలిపెట్టేసిందని చెప్పకుండా పడిపోయిందని అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ మాట చెప్తే వెంటనే అత్తయ్య గారు గుండమ్మ మీదకి గొడవకి వెళ్తారు. ఇప్పుడు మనకి పెళ్లి జరగడం ఇంపార్టెంట్, కానీ అనవసరమైన గొడవలు జరగడం కాదు. ఇప్పుడు మనం ఆ గుండమ్మని సాధ్యమైనంత వరకు రెచ్చగొట్టకుండా కామ్గా మన పనులని జరిపించుకుంటూ ఉండాలి. ఆ గుండమ్మ కానీ రెచ్చిపోయిందంటే మనం ఇబ్బందుల్లో పడతాం. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మమ్మీ, వేలు నొప్పిగా ఉంది. నువ్వెంత కాన్ఫిడెంట్ గా ఉన్నా, నీకు ఎన్ని నిజాలు తెలిసినా, శ్వేత గురించి తెలిసినా, నా గురించి తెలిసినా, ఏం తెలిసినా ఈ పెళ్ళైతే నువ్వు ఆపలేవే. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డ్రాప్ అయిపోయి నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం నేను చూడాలి, చూస్తాను. అమ్మా! 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 లోకేశ్వరి, 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 ఏమైంది? ఏమైంది? నువ్వు ముందులే, మెల్లగా లే, లోపలికి పద, మెల్లగా మెల్లగా. కూర్చో, కూర్చో. టాబ్లెట్స్ ఎక్కడ? అక్కడ ఇదా? అదే టాబ్లెట్స్ అమ్మా వేసుకో. లోకి, ఈ పెయిన్ వచ్చింది నువ్వు చేసిన పని వల్లేనా? నా మీద పంతాన్ని పెంచుకొని, పగని పెంచుకొని నువ్వు ఏం సాధించావు? కడుపులో బిడ్డని పోగొట్టుకున్న బాధని నువ్వు అనుభవించావు. దానివల్ల వచ్చిన ఈ పర్యవసనాలన్నీ నువ్వే అనుభవిస్తున్నావు. నేను బానే ఉన్నాను. నష్టపోయింది, నష్టం జరిగింది నీకే కదా.
ఇదంతా నీ తప్పుడు నిర్ణయాల వల్లే కదా. మోసం చేసిన వాళ్ళకేం తెలుస్తుంది? మోసపోయిన వాళ్ళ బాధ. లోకి, నేను అదే చెప్తున్నాను. మోసం చేస్తున్నావు అని చెప్తున్నావు కదా. నేను కాదు అని చెప్తున్నా, నీకు అర్థం కావడం లేదు. సరేనే, ఒకవేళ నువ్వు అలాగే అనుకున్నా, అదే ఆలోచనతో అదే పదే పదే తలుచుకుంటే నీ బాధ పెరిగిందే కానీ తగ్గిందా? ఏ విషయమో ఎందుకో ఇప్పుడు చూడు, సడన్ గా కడుపు నొప్పొచ్చింది, ఎవరూ చూడలేదు, గిలగిలా కొట్టుకుంటున్నావు. నేను కూడా చూసుండకపోతే నీ పరిస్థితి ఏంటి?